హాయ్ ఎవరైనా వస్తే దోస్తులు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తుంది. సో థంబ్నెయిల్ చూశారు కదా, నేను హరిశంకర్ అన్న చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన తర్వాత నేను బేసికల్గా మూవీకి వెళ్ళేటప్పుడు కూడా నేను రైడ్ అనే అజయ్ దేవగన్ గారు చేసిన మూవీ చూడలేదు. నేను ఎందుకు చూడలేదంటే మేబీ ఒకవేళ చూస్తే సీన్స్ అన్నీ మనకు తెలిసిపోతాయి కదా, కొంచెంలో కొంచెం మనకి ఏదన్నా సింక్ అయినా కూడా ఎక్కడో మనము ఎంగేజ్ కాకుండా మిస్ అయిపోతామేమో అని చెప్పేసి అసలు నేను రైడ్ అనే సినిమా వచ్చినట్టు నాకు తెలుసు, బట్ నేను ఇప్పటిదాకా చూడలేదు. సో మిస్టర్ బచ్చన్ చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను నిన్న రైడ్ అనే ఫిలిం మొత్తం అజయ్ దేవగన్ గారు చేసింది మొత్తం సినిమా అయితే చూసిన. నేను నిజంగా చెప్తున్నా, నేను చైర్లో కూర్చొని మూవీ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ సీన్ దగ్గర నుండి క్లైమాక్స్ వరకు నేను పాటలు కూడా స్కిప్ చేయాలి, చెప్తున్నా క్లియర్గా. పాటలు కూడా నేను అడపా వస్తాయి అవి కూడా నేను స్కిప్ చేయకుండా సీట్లో కూర్చొని సినిమా చూశాను. ఒక తెలుగు ఆడియన్ని నాకు హిందీ అర్థమవుతుంది, హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన కాబట్టి నాకు హిందీ అర్థమవుతుంది, మంచిగా అర్థమవుతుంది. నేను క్లైమాక్స్ వరకు సీట్లకి వెళ్ళి లేవకుండా కూర్చొని చూసిన, నేను సీట్లకి వెళ్ళి లేవకుండా. మరి అంత ఎంగేజ్ ఒక తెలుగు ఆడియన్ని, నేను కూడా ఒక తెలుగు ఆడియనే కదా, నాకు కూడా తెలుగు ఫ్లేవర్లు కనిపించకపోతే నేను ఎక్కడో హట్ అయిపోతా కదా. మరి నిన్ను ఎలా చూశాను సినిమా? మరి మీ మిస్టర్ బచ్చన్ చూసిన ఫ్రస్ట్రేషన్ మీద వచ్చి కూర్చొని చూడాల సినిమా అసలు అలాగే ఉందా అంటే మీరు ఏం మార్చారో నాకు తెలీదు. మరి నిజంగా రైడ్ కూడా ఇలాంటి దరిద్రాలు ఏమన్నా ఉన్నాయా తెలియదు కదా, మరి చూడకుండా ఎట్లా డిసైడ్ అవుతా? సో చూసినా దీన్ని పోల్చాలంటే 100% పోల్చాలి. మీరు పోల్చేగా సినిమాని మీరు పోల్చుకొని మీరు ఇది బెటర్ చేయగలరు అని పోల్చుకొని తీసుకురు కాబట్టి ఖచ్చితంగా రైడ్ సినిమాని మిస్టర్ బచ్చన్తోనైతే 100కి 100% పోల్చి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో ఇప్పుడు నేను పాయింట్లు అనేవి రాసుకొని వచ్చిన, నేను ఎందుకంటే చాలా మాట్లాడేది ఉంది, బట్ నేను అందులో కొన్ని మాత్రమే మాట్లాడాలనుకున్నాను. అవి కూడా చాలా మెయిన్, ఎందుకంటే సినిమా మీరు ఒకవేళ రీమేక్ చేసినప్పటికీ కూడా దాంట్లో బొక్కలు కవర్ చేయడానికి తెలియకుండా పెట్టుకున్న బొక్కలు ఇవన్నీ కనపడతాయి, మీకు కంపారిటివ్లోనే కనపడతాయి. ఇప్పుడు దీంట్లో నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే పోస్టర్స్ గురించి రియల్గా మాట్లాడాలి. ఎందుకంటే మేము యూట్యూబర్ ఎవడైనా సరే క్రియేటర్ వీడియో చేసిందంటే దానికి సంబంధించి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి సినిమాకి సంబంధించి పోస్టర్లు, ఏ టాపిక్ సంబంధించిన పోస్టర్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకోవాలి. సో అట్లనే నేను రైడ్కి సంబంధించిన పోస్టర్లు కొడితే గూగుల్లో పోస్టర్స్ అన్నీ ఎట్లున్నాయంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసిన తర్వాత డబ్బులు, నగలు అవన్నీ ఉంటాయి చూసిర్రా, అవన్నీ అమర్చి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది అజయ్ దేవగన్ గారు చేసిన రైడ్ సినిమాకి సంబంధించి అన్ని ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించే ఆ థీమ్ ఆఫ్ ద మూవీ మొత్తం పోస్టర్లో కనిపించేస్తుంది భయ్యా. నువ్వు ట్రైలర్ కూడా అక్కర్లే, ఆ థీమ్ అనేది నీకు పోస్టర్లో కనిపించేస్తుంది. గదే నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ అని చెప్పి కొట్టిన. ఎట్లున్నాయి తెలుసా పోస్టర్లో? హీరోయిజం, సిగరెట్ తాగుతాం, చైర్ మీద ఇట్లా కూర్చుంటాం హీరో లెక్క, హీరోయిన్ని గట్టిగా చప్కా ఇచ్చి పట్టుకుంటాం, హీరోయిన్ని ముద్దు పెడతాం, గివే ఉన్నాయి పోస్టర్లు. సో ఒక లవ్ స్టోరీ అంటే థీమ్ ఏం కన్వే అవుతుంది పోస్టర్లా. ఇప్పటికీ గవే పోస్టర్లు పెడతాం మనం, ఇప్పటికీ అదే హీరోయిజము, హీరో ఎలివేషన్కి సంబంధించి రొమాంటిక్ పోస్టర్లు ఇప్పటికీ గివే. మన తెలుగుల బుర్రలు అనేటివి గీడనే కూర్చున్నాయి, దానికి మించి ఎదగలేదనే ఆలోచనలో ఉన్నారు ఇంకా మీరు. అది తెలిసిపోతుంది, పోస్టర్ల కానీ తెలిసిపోతుంది. పోస్టర్లు ఏది కొట్టినా గట్లనే ఉన్నది పరిస్థితి. సినిమాలో మెయిన్ చెప్తున్నా, నాకు కంపారిటివ్లీ చెప్తున్నా, కంపేర్ చేసిన తర్వాత చెప్తున్నా. నేను మిస్టర్ బచ్చన్లా లవ్ స్టోరీ రైడ్లో లేనిది మిస్టర్ బచ్చన్లో ఉన్నది ఏంటంటే ఎపిక్ లవ్ స్టోరీ. మిస్టర్ బచ్చన్లోనే ఉన్న, రైడ్లో లేదు. రైడ్లో ఎట్లుందంటే ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఒక సిన్సియర్ ఆఫీసరు ఎలా ఉంటాడో అలా ఉంది. ఆయన లవ్ స్టోరీ కూడా అలాగే ఉంది. వాళ్ళ కపుల్, వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్. ఇక్కడ లవ్ స్టోరీ లేదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఉన్న పర్సన్ పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకొక అమ్మాయిని చప్కాయించి ఇవన్నీ ఎవ్వరాలు లేవు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటాడు. ఆయన
మంచి మెచ్యూర్డ్గా కనపడతాడు ఆయన ఓపెనింగ్ సీన్ నుండి కూడా. గీడ ఏం చేసిర్రంటే మనకి ఒక ఎపిక్ డ్రామా లవ్ స్టోరీ చూపించారు అనమాట. అసలు కారణం ఏంటి లవ్ స్టోరీకి? ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే పర్సన్కి లవ్ స్టోరీ లేకపోతే తెలుగు ఆడియన్స్ హట్ అవుతారా? పోనీ హట్ అవుతాము, హీరోకి లవ్ స్టోరీ లేకపోతే అసలు మేము దేకము. ఇప్పుడు రవితేజ్ అన్న బరాబర్ వెళ్ళి ఒక అమ్మాయికి సైట్ వేయకపోతే మా మనోభావాలు దెబ్బతింటే మేము అసలు సినిమాని దేకమని ఎవరైనా చెప్పారా? మీరు తీసుకున్న సినిమా థీమే కదా. పోనీ మిస్టర్ బచ్చన్ అని చెప్పి కంప్లీట్ కమర్షియల్గా రవితేజ అన్నకు ఒక క్యారెక్టరైజేషన్ పెట్టి దాని చుట్టూ ఏమైనా తిప్పారా? కాపీయే కదా. రైడ్ సినిమా కాపీయే కదా. మరి ఉన్నది ఉన్నట్టు తీసినా బ్రహ్మాండంగా హిట్ అయ్యేది. మరి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పలేదు కదా సినిమాని. లవ్ స్టోరీ పెట్టారు భయ్యా, సీరియస్గా చెప్తున్నా. కేవలం అక్కడున్న హీరోయిన్ని ఎలివేట్ చేయడానికి చేసినట్టే అనిపించింది మాకు. రవితేజ్ అన్న కూడా అక్కడ అసలు పాయింట్లెస్గా కనపడ్డాడు. పొరపాటున ఆడ కనపడే హీరోయిన్ బ్యూటీ ముందల రవణ కొంచెం ఏదన్నా ఆయన ఇప్పుడు చాలా హ్యాండ్సమ్గా చూపించారు. కొద్దిగా ఎక్కడన్నా తగ్గుంటే మాత్రం ముఖానికి సంబంధించిన హావభావాలు కానీ ఫేస్ మేకప్లు కానీ ఏమైనా తగ్గి ఉంటే చెప్తున్నా కదా, మీరు మిస్ జిక్కి అని పెట్టుకోవాల్సింది టైటిల్, మిస్టర్ బచ్చన్ అని పెట్టేసారు. నా హానెస్ట్ ఫీలింగ్ అయితే అదే ఉండే. అంటే హీరోయిన్ని బాగా ఏదో ఫ్యూచర్లో బీభత్సం ఆఫర్లు రావాలని చేసినట్టు అనిపించింది నాకు. బికాస్ సినిమాకి దాంట్లో ఉన్న కంటెంట్కి ఇంత అక్కర్లా, కానీ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక చీప్ కామెడీ చేసుకుంటా. అసలు అక్కర్లేదు. ఎన్ని సినిమాలలో చూస్తాం చెప్పండి మనం. ఈ ఒక పక్కన మిర్చి సినిమా కాడికి వెళ్ళి, మిర్చి సినిమాలో కూడా అంతే, పక్కన కూడా బొగడగాడు ఉంటాడు. ఆ బొగడగాడు దీనికి లైన్ వేస్తూ ఉంటాడు, ఇంకెవరో దిగి వస్తారు లైన్ వేయడానికి. వాడికి ఈయనకి క్లాష్. ఈ చెత్త ఇంక ఇన్నాళ్ళు చూస్తారు చెప్పండి, మీరే చెప్పండి. మళ్ళీ రివ్యూర్లు దింగుతాం, కరెక్ట్, రివ్యూర్లు దింగాలి, తప్పలేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని దిగడం కూడా తప్పలేదు. మరి అలాగే ఉంది విషయం, అలాగే ఉంది. మరి అనవసరమైన లవ్ స్టోరీ అది. ఇక్కడ మెయిన్ దరిద్రం ఏం జరిగింది తెలుసా? మీ సినిమాలలో చాలామందికి నచ్చకపోవడం మెయిన్ దరిద్రం ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైనా హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయనప్పుడు, హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక బ్రహ్మాండమైన సీన్లు మీరు రాసుకున్నప్పుడు ఎట్టా ఎక్కుతుంది ఆడియన్కి మా హీరో ఇలాంటోడు అని ఎలా తెలుస్తుంది? మీరు చెప్పండి, మీరు డైరెక్టర్లు, మీరు చెప్పండి, మీకు తెలియాలి కదా. ఇప్పుడు పలానా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, చాలా సిన్సియారిటీ ఉంటుంది ఆయనకి, అసలు ఆయన వేరే లెవెల్ సిన్సియర్ అని మీరు క్యారెక్టరైజేషన్ రవితేజ అన్నది ఎట్లా చూపించారు మీరు చెప్పండి. ఓపెనింగ్ సీన్లో ఒక ఫ్రాడ్ మేకప్ వేసుకొని వెళ్ళి పెళ్లి కూతురుని చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళి కూర్చొని అక్కడ మొత్తం అంతా బంగారం పెట్టిన తర్వాత వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి తొడగొడతాడు. సిన్సియర్టీ అనుకోవాలా మేము? అది ఏదో మనీ హెయిస్ట్ బ్యాంకుని రాబరీ చేస్తానికి వెళ్ళినట్టు వెళ్తారు, అది తెలివి అనుకోవాలా మేమేమన్నా? రైడ్లో ఓపెనింగ్ సీన్లో ఆయన చెప్పులు లేకుండా లోపల పోవద్దని ఒక వాచ్మెన్, ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్తే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. తోపనే పిలుస్తారు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మళ్ళీ ఎవరైతే ఇన్వైట్ చేసిండో ఆయనే వచ్చి, సార్ మీరు ఆగండి, ఎవరో తెలియక వాడు వెళ్ళిపోమన్నాడు పిచ్చోడు, నేను షూస్ తెప్పిస్తాను మీరు లోపల రండి అంటే షూస్ తెప్పించిన తర్వాత షూస్కి పైసలు ఇస్తాడు ఆయన. ఫైట్ ఉండదన్నా, జస్ట్ డైలాగే, జస్ట్ అజయ్ దేవగన్ అన్న డైలాగ్ చెప్తాడు అంతే. అసలు ఒక చెంప దెబ్బ నీకు సినిమా క్లైమాక్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఒక్కడి మీద చెయ్యాడు ఆయన. ఖాళీ డైలాగులు, జస్ట్ డైలాగులే. అది చూసింది ఒక తెలుగు ఆడియోనే. బాలీవుడ్ సినిమాలు మెచ్చుకున్నాడు ఇంకోడో కాదు, తెలుగు ఆడియోనే. మీ గబ్బర్ సింగ్ చూసి మిస్టర్ బచ్చన్కి పోయిన ఆడియోనే చూసి చెప్తున్నాడు నీకు. నాకు కనపడ్డ ఆయన సిన్సియారిటీ ఏ లెవెల్లో ఉన్నది, అసలు ఆ క్యారెక్టర్ ఎలాంటోడు అనేది నేను ఎక్కించుకున్నా. మరి ఏం చేశాడు మరి మిస్టర్ బచ్చన్లో రవణ ఏం చేస్తాడు? మీరు చేపించింది చేస్తాడు, రవణ ఏం చేస్తాడు పాపం? సో క్యారెక్టరైజేషన్ని, ఆయన క్యారెక్టర్ని ఫస్ట్ ఆఫ్ అంతా ఒక స్టూడెంట్ గాడు పోరి వెనకాల ఎలా తిరుగుతాడో అలా తిప్పావు.
ఇంటర్వెల్ వచ్చేసరికి అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నాం, మిస్టర్ బచ్చన్ అని తనిఖీల గారు అనగానే ఇక మేము లేచి తొడలు కొట్టి విజిల్లు కొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. మాకు ఏడ రవాణాన్ని సిన్సియర్గా చూపించలేదు మీరు, గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యామియో రోల్ గురించి నిజంగా మాట్లాడాలి. నేను బేసిక్గా మూవీ చూసే విధానం ప్రకారం నేను చెప్తాను. ఇప్పుడు నా మేరకు నాకు వచ్చిన రైటింగ్ ప్రకారం, నాకున్న నా డైరెక్షన్ స్కిల్స్ ప్రకారం నాకేమనిపిస్తుంది అంటే, ఒక సినిమాలో ఒక క్యామియో అనేది ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా డైరెక్టర్కు ఉండే ఇన్సెక్యూరిటీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చెప్పనా? కథ బ్రహ్మాండంగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోని ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్ ఉండి కథని మనం ఎక్కడ జరపాల్సిన అవసరం లేదన్నప్పుడు ఏ మనిషి కూడా, ఏ డైరెక్టర్ కూడా, ఏ రైటర్ కూడా క్యామియోని ఎంటర్ చెయ్యడు, ఖచ్చితంగా ఎంటర్ చేయడు. సినిమాలో మనకు కావాల్సినంత స్టఫ్ లేదు, ఎక్కడో డైల్యూట్ అవుతుందన్న డౌట్ మనకి ఎప్పుడైతే క్రియేట్ అయిద్దో ఒక ఎక్స్టర్నల్ కోస్టార్, ఒక స్టార్ని తీసుకొని వచ్చి ఒక క్యామియో ఎంటర్ చేసి ఒక స్పెషల్ ఫైట్, ఒక స్పెషల్ సీన్ డిజైన్ చేసి ఈడుస్తాం అన్నట్టు. ఇది కంప్లీట్గా ఒక ఇన్సెక్యూరిటీ నుండే బయటికి వస్తుంది డైరెక్టర్కి, రైటర్కి, ఈ కథను మార్చిన రైటర్కి హరిశంకర్ గారు ఒక ఇన్సెక్యూరిటీ నుండి అది బయటకు వస్తుంది. దీన్ని మీరు ఎలా కవర్ చేసుకుంటారంటే, ఎంటర్టైన్మెంట్ కోసం ఆడియన్కి ఒక హై రావాలి, సినిమా నడుస్తున్నప్పుడు సడన్గా తెలియకుండా ఒక సస్పెన్స్ లాగా ఒక హై క్రియేట్ చేయడం కోసం క్యామియో. పచ్చి అబద్ధం, చిల్లర అబద్ధం. ఇది ఏ పెద్ద హీరోలు చెప్పినా, ఏ పెద్ద డైరెక్టర్లు చెప్పినా నేనైతే నమ్మను. ఎందుకంటే కథలో దమ్ము లేనప్పుడు ఖచ్చితంగా క్యామియోలు అవసరం పడుతుంది. క్యామియోలే కాదు, ప్యారడీ సాంగులు కూడా అవసరం పడుతుంది. పెద్ద పెద్ద పాటలు పెట్టి దానికి డ్యాన్సులు కూడా వేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే సినిమాలో కావాల్సినంత దమ్మున్న సీన్లు లేనప్పుడు ఇలాంటి చెత్తే మనం చేస్తాం. మనం తెలుగోళ్ళు మన దగ్గరే ఉంటుంది అట్లాంటి బ్రహ్మాండమైన తెలివితేటలు. క్యామియో రోల్స్ వల్ల మనము సినిమాని ఇన్సెక్యూరిటీతోని ఇలాంటి క్యామియో రోల్స్ పెట్టడం వల్ల వేరే ఆటాన ఉపయోగం అనేది లేదు. నిజం నేను చెప్తున్నాను పక్క. విలన్ మిస్టర్ బచ్చన్లో విలన్ జగపతి బాబు సార్ని విలన్గా మేము చూసిన కొన్ని సినిమాలలో అరవింద సమేత కావచ్చు, రంగస్థలం కావచ్చు, మిగతా సేమ్ అరవింద సమేత రంగస్థలంలో ఏ గెటప్ ఉందో యాజ్ ఇట్ ఈస్ గెటప్ ఉంది. బట్ స్టిల్ ఆ రెండు సినిమాల్లో మేము చూసిన జగపతి బాబు గారిని దీంట్లో మీరు చూపించిన దానికి అసలు సంబంధం లేదండి. విలను పవర్ఫుల్, బేసికల్గా పవర్ఫుల్గా ఉన్నప్పుడే తెలుగు ఆడియన్స్కి కొంచెమన్నా మరి నేను కొట్టలేస్తాడా అనే థాట్ వస్తుంది. కానీ మీరు ఏం చేశారు? జగపతి బాబు గారిని ఎక్కడన్నా సీరియస్గా చూపించారా? ఆయన ఓపెనింగ్, ఆయనకి ఎంట్రీ సీన్ కోసం బ్రహ్మాండమైన సీన్ పెట్టి రోల్ ఎక్కిచ్చేసి ఏదో చేశారు. ఆయన ఓపెనింగే ఒక పాటతో వస్తుంది, అది చిరాకు పుడుతుంది, అది తర్వాత సంగతి. మీరు చేశారు. దాని తర్వాత మరి అంత పవర్ఫుల్గా ఉన్నాడని చెప్పి ఒక సీన్ వేసినప్పుడు మరి తర్వాత కూడా ఏదో ఒకటి చేయాలిగా. మీరు అట్లీస్ట్ ఆ డ్రామా పార్ట్నైనా కూడా ఏదో ఒకటి మార్చి ఉండొచ్చు కదా. మరి ఇంత లవ్ స్టోరీ రాసిన వాళ్ళు ఆ డ్రామాని కొంచెమన్నా మార్చి ఉండొచ్చు కదా. జగపతి బాబు గారితోని రవణకి కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు మరీ అంత హవలగాని చేసేస్తారా? మీరు ఫ్రీ అసలు సినిమాటిక్ లిబర్టీ అనేది మీరు మొత్తం తీసేసుకున్నప్పుడు ఇంకేదైనా యాడ్ చేయాల్సింది మరి దాంట్లో. విలన్ని ఇంకా పర్వట్గా, ఇంకా ఇక ఏళ్ళు జీక్కునే వాళ్ళలాగా చూపించేశారు. అలాంటప్పుడు వై జగపతి బాబు గారు మీరు ఎవరిని పెట్టినా నడిచేది. మన ఈయన పేరు గుర్తురాట్టు నాకు, అజయ్ ఘోష్ గారిని పెట్టినా తోపు అనిపించేది మాకు. వై జగపతి బాబు గారు? అది మిస్లీడింగ్. అసలు అనవసరమైనవన్నీ పెట్టారండి. బికాస్ మీ కమర్షియాలిటీ ఎలిమెంట్స్, మీ కమర్షియాలిటీ థాట్ ప్రాసెస్ తెలుగు జనాలు ఇంకా ఇలాంటి పేడే తింటారు. వాళ్ళకి కొత్తగా స్వీట్లు హాట్లు పెడితే నచ్చదు. వాళ్ళకి ఇలాంటి పెండ విత్ ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కలిపి పిడకల కింద చేసి పెడితే తింటారు, లేకపోతే వీళ్ళు తినరు అని మీరు జడ్జి చేసేసుకున్నారు. ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నారు. సో నెక్స్ట్ ప్యారడీ సాంగ్స్ పెట్టారండి. ప్యారడీ సాంగ్స్ నిజంగా చెప్తున్నా, సినిమాలో సత్య అనే క్యారెక్టర్ ప్లే చేసిన కమిడియన్, ఆ సత్య అనే బ్రదర్ పాటలు వేసిన ప్రతిసారి అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయి తెలుసా? యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ రియాక్ట్ అవుతాను, నా ముఖం అలాగే ఉంది. ఆ పాట వచ్చిన ప్రతిసారి నా ఫేస్ అలాగే ఉంది.
నాకు విషయం అర్థం కావట్లేదు హరిశంకర్ అన్న, ఒక విషయం మీరు క్లియర్గా చెప్పండి. నా క్వశ్చన్ ఇది, నా పర్సనల్ క్వశ్చన్ ఇది. 2024లో నేను రవణను పెట్టి నేను ఒక సినిమా తీస్తాను. 2024లో నేను సినిమా తీస్తున్నప్పుడు ఇప్పుడున్న ఇంటర్ పోరగాలు కానీ, బీటెక్ పోరగాలు కానీ, అప్పుడప్పుడే జాబులు చేసేటోళ్ళు కానీ, ఒక 30+ ఉన్నోళ్ళు కానీ సినిమా చూడడానికి వస్తారు. వాళ్ళ ఫ్యామిలీలతోనే వస్తారు, అమ్మలతోనే ఎవరితోనే వస్తారు. ఇప్పుడు మా డాడీ వాళ్ళ ఏజ్ ఉన్నోళ్ళు సినిమాలు చూడడానికి మీరు తీసారా అనేది నాదొక క్వశ్చన్ అన్న. మరి కాలేజీలు స్కూళ్ళు ఏమైనా ఉంటే బంకులు కొట్టుకొని వచ్చి మరి థియేటర్లో కూర్చుంటారు. మా డాడీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇల్లు చేసుకుంటారు, కార్లు వేసుకొని వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది, లేకుంటే లేదు. మరి థియేటర్కి వచ్చి ఎవరు చూడాలని చేశారన్న సినిమా మీరు చెప్పండి. కొంచెం గుండెల మీద వేసుకొని క్వశ్చన్ చేసుకోండి. నాకు చెప్పక్కర్లే, కానీ మీకు సెన్సెస్ పని చేసి మీకు అర్థమవుతే తెలుస్తుంది. నేను మాట్లాడేది ఎర్రితనం ఉందా, పిచ్చితనం ఉందా, ఎడ్డితనం ఉందా మీకే అర్థమవుతుంది క్లియర్గా చెప్పాలంటే. ప్యారడీ పాటలు అప్పుడు పాటలు పెడితే నాకు తెలియదు అన్న. అసలు ఆ పాటలు నేను ఎక్కడ విన్నట్టు కూడా గుర్తు, వినుండొచ్చు. మా తాత ఎప్పుడో రేడియోలో ఎన్నో పెడితే విన్నట్టున్నా, కానీ నాకైతే గుర్తులేదన్న. నేను చెప్తున్నా కదా, హీరోని చీప్ చేసిన తర్వాత హీరోని సిన్సియర్గా చూపించినప్పుడు ఆయన ఎంత సిన్సియర్గా బంగారం డబ్బులు కొల్లగొడుతున్నా ఎవరికి అవసరం లేదు. బికాస్ ఈజ్ నాట్ సిన్సియర్. ఆయన పెద్ద రోమియో, బయట అమ్మాయిలకి లైన్లు వేస్తుంటాడు, పటాయిస్తుంటాడు, కోతి చేస్తుంటాడు. మరి ఆయన సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనగానే ఎట్లా ఫీల్ అవుతాం చెప్పండి. అంతే భయ్యా. ఇక నిజం చెప్పాలంటే అనవసరమైన చెత్త అంతా పెట్టి ఆ రైడ్ సినిమాని నెంబర్ 1 రాడ్ రీమేక్ చేశారు మిస్టర్ బచ్చన్ అనే సినిమాని. మారింది సినిమా చూసే విధానం, మారింది జనాలు మైండ్ సెట్ మారింది. జనాలు ఇలాంటి సినిమాలు చూడట్లేదు, ఇలా తీస్తే చూడట్లేదు. నాకు ఇప్పుడు యాజ్ ఎ తెలుగు ఆడియన్గానే నేను చెప్తున్నా, మీరు కనుక రైడ్ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ ఓపెనింగ్ సీన్ దగ్గర నుండి మీరు యాజ్ ఇట్ ఈజ్ మక్కి దించి మీకు కావాల్సినట్టు ఎక్కడన్నా కమర్షియల్ పరంగా అవసరం పడ్డప్పుడు కమర్షియాలిటీ పరంగా ఎక్కడన్నా ఒక 2 పాటలు, ఇది హీరోయిన్తో ఒక 2 పాటలు, ఒక 2 ఫైట్లు మీరు డిజైన్ చేసుకున్నా అసలు ఈ టాక్ వచ్చేది కాదు సినిమాకి. ఇప్పుడు రవణకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చూపిస్తే ప్రాబ్లమ్. మరి క్రాక్ సినిమాలో ఎలా ఉంది? సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆయన ఏం జోకర్ కాదు. అక్కడ క్రాక్ సినిమాలో ఆయన చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, జోకర్ కాదు ఆయన. అక్కడ ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉంటాడు, బుల్లెట్ మీద పోతారు ఓపెనింగ్ సీన్లోనే. చూసే ఉంటారు కదా మీరు అందరూ. మేము చూడలేదా? తెలుగు జనాలు చూడలేదా? మరి సంబంధం లేదు. లవ్ స్టోరీ పెద్ద డిజాస్టర్ అయిపోయింది. హీరోయిన్ని లేపడానికి ప్రయత్నిస్తే హీరో చచ్చిపోతాడు. గుర్తెట్టుకోండి. హరిశంకర్ అన్న నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తుంది. మరి దాన్ని మీరు ఇప్పుడు డబ్బులు పీకినా పర్లేదు, మీరు ఏం చేంజ్లు చేసుకుంటారో చేసుకోండి అన్న. ఇదే కోవా పోతే మాత్రం అది మరి కత్తి రీమేకా ఏం రీమేక్ నాకు తెలీదు. నేను నిజంగా సినిమా కూడా చూడను. మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యాక అది చూసాకే మళ్ళీ మీరు ఏదైతే రీమేక్ చేశారో ఆ రీమేక్ సినిమా వచ్చి చూస్తా. అనవసరమైన కావాలని చెప్పి కాంబినేషన్స్ గురించి పనికి మాలిన సీన్లు పెట్టకండి అన్న. నిజంగా చెప్తున్నా, పెడితే సినిమా చచ్చిపోద్ది అన్న. ఏం లేదు. ఇప్పుడు బుక్ మై షో, శనివారం రేపు ఆదివారం బుక్ మై షో ఓపెన్ చేస్తే ఎంత డిజాస్టర్ పరిస్థితులు ఉన్నాయి థియేటర్లు అనేవి 10th క్లాస్ పోరాడు ఓపెన్ చేసి చూసినా తెలుస్తుంది. మీరు సక్సెస్ మీట్లను వచ్చి తొడలు కొట్టుకోండి. ప్రీమియర్ షోలు ఓపెన్ చేసి సక్సెస్ మీట్లను తొడలు కొట్టుకోవడం కాదన్న. జెన్యూన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను మాట్లాడుతున్నాను అన్న. ఒక్కసారి చూడొచ్చు అని నేను కూడా రివ్యూ చెప్పిన. ఒకసారి చూడొచ్చు, పర్లేదు, చూడండి. ఇక రవాణా కోసం వెళ్ళండి. ఒక క్యామియో రోల్ బాగుంది, సస్పెన్స్ ఉంటుంది మంచిగానే, చూడండి. మరి తీసిపడేసేలా లేదులే, వెళ్ళి చూడండి అని నేను అట్లీస్ట్ చెప్తున్నా. కానీ మిస్టేక్లు అన్న ఇవన్నీ బొక్కలే, పెద్ద బొక్కలు ఇవన్నీ ఏ రివ్యూర్ గారు చెప్తారో నాకు తెలియదు. బట్ నేను కథపరంగానే చెప్తున్నా. మీరు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయనప్పుడు ఆ సోకాల్డ్ హీరో దగ్గర నుంచి ఒక సిన్సియారిటీ, ఆ సిన్సియర్ అనే ఫీలింగ్ మాకే రాదు. ప్రతిసారి అన్న సెకండ్ హాఫ్లో ప్రతిసారి రవితేజ్ అన్న ఆ గోల్డ్ కానీ,
ఆ డబ్బులు కానీ బయటికి తీస్తున్న ప్రతిసారి ఏం ఫీలింగ్ రాలా. ఎందుకంటే అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పోయింది. ఆ లవ్ స్టోరీ పెట్టి అక్కడ ఏదో అల్లరి చిల్లరగా చూపించేసి ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ జాబ్ వచ్చింది దింగే అంటే అసలు ఎందుకన్నా అది. సో అదన్నా ఇక కంప్లీట్గా సినిమా పైన మీరు చేసిన రీమేక్ పైన నా ఒపీనియన్ అయితే అదే. ఉన్న సినిమాను ఉన్నట్టు తీసుంటే బాగుండేది. అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్ బాగా చేశాడు కదరా, చాలా కొత్తగా అనిపించింది రవాణా దగ్గర నుంచి ఇలాంటి కథలు రావడం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఫీలింగ్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ నాకు తెలిసి మీరు చేసిన రీమేక్ల్లో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ తర్వాత నాకు తెలిసి ఇదే సినిమా మీరు రీమేక్ చేసింది. బట్ థర్డ్ సినిమా రీమేక్ అయితే చాలా ఘోరంగా దెబ్బతీసిందండి. మళ్ళీ నెక్స్ట్ సినిమా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త కొత్త క్రియేటివిటీ, కొత్త కొత్త కాంటెంట్ రాసుకొని మంచి రైటింగ్తో వస్తే ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ ఎప్పటికన్నా ఎంకరేజ్ చేస్తారు. మిగతా భాషల సినిమాలు బాగున్నాయి, స్క్రీన్ ప్లేలు బాగున్నాయి, ఒక మహారాజా లాంటి సినిమాని, ప్రేమలు లాంటి సినిమాల్ని మన వాళ్ళు ఆదరిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి కొద్దిగా. సో మన కథలు మారినప్పుడు ఏ రివ్యూ రైటర్ కానీ ఎవ్వడు కానీ బొచ్చు కదా, ఎక్కడెక్కడ హెయిర్ ఉందో ఆ హెయిర్లో ఒక ఇంటికి మందం కూడా ఎవ్వడు పీకలేడు. నేను చెప్తున్నా క్లియర్గా. సో కథలు మార్చుకుంటారని నేను భావిస్తున్నా, నేను ఆశిస్తున్నా. కథలో బాగుండాలి, సినిమాలో కథలే రావాలి. కథలు నమ్ముకోండి, సినిమా ఎలా బతకాలో అలా బతుకుతుంది. సో ఇది నా కంక్లూజన్ ఆన్ మిస్టర్ బచ్చన్. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద కనిపిస్తుంది.